హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ మంచు మనోజ్ అండ్ మోహన్ బాబు గారికి గొడవ జరిగిన తర్వాత మోహన్ బాబు గారు ఒక ట్వీట్ చేశారని, ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుందని అంటున్నారు. అంటే ఎందుకు మంచు మనోజ్ ని కొట్టాల్సి వచ్చిందో ఆ ట్వీట్ లో చెప్పినట్టుగా చెప్తున్నారు సార్. అసలు ఆ ట్వీట్ లో ఏముంది, మరి ఎందుకు మంచు మోహన్ బాబు గారు మంచు మనోజ్ ని కొట్టారు సార్? ఇదొక నిన్నటి నుంచి నిన్న మార్నింగ్ నుంచి ఇది ఒక సంచలన సంఘటనగా మారింది. అంటే మోహన్ బాబు మంచు మనోజ్ ఇద్దరు కొట్టుకున్నారని, మంచు మనోజ్ మోహన్ బాబు మంచు మనోజ్ మీద పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారని ఒక వార్త నిన్న మార్నింగ్ నుంచి వైరల్ అయింది. ఇమ్మీడియట్ గా దాన్ని మోహన్ బాబు పిఆర్ టీం ఖండించారు. అట్లాంటిది ఏం జరగలేదు, మీరు బేస్లెస్ గా వార్తలు రాయకండి, లేకుండా ఏమీ ఆధారాలు లేకుండా వార్తలు రాయకండి అన్నారు. బట్ మీడియా దీంట్లో ఇంకొంత లోతుగా వెళ్ళి పహాడీ షరీఫ్ ఎస్ఐని కలిసింది. మీడియా కలిసినప్పుడు పహాడీ షరీఫ్ ఎస్ఐ అని చెప్పాడంటే, కంప్లైంట్లు అయితే మాకేమీ రాలేదు రిటర్న్ గా, కానీ 100కి కాల్ వచ్చింది. 100కి కాల్ వచ్చినప్పుడు వాళ్ళు మాకు డైవర్ట్ చేశారు. మా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో జల్పల్లి ఉంటుంది కాబట్టి మోహన్ బాబు ఇల్లు అక్కడ ఉంటుంది. సో మేము వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఏం జరగలేదు అని చెప్పారు. సరే మేము వచ్చేసాం, ఏదన్నా ఉంటే రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. అంటే సంథింగ్ హ్యాపెండ్ అనేది జనాలకు అర్థమైంది. దానికి కొంత వీళ్ళు నెగేట్ చేసి, అంటే ఏమీ జరగలేదని పిఆర్ టీం ఇచ్చిన కొంతసేపటికే మనోజ్ తన భార్య మౌనికారెడ్డితో కలిసి రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఉండే టీఎక్స్ హాస్పిటల్కి వచ్చారు. సో అక్కడ మనోజ్కి సిటీ స్కాన్ కావచ్చు, తర్వాత ఎక్స్రేలు ఇవన్నీ తీశారు. దీన్ని తీసిన తర్వాత మనోజ్కి కాలులో మజిల్ ప్రాబ్లం అయింది, అట్లాగే మెడకు సంబంధించిన ఇంటర్నల్ గాయాలు ఉన్నాయనేది తెలిసింది. దాని తర్వాత 24 గంటల అబ్జర్వేషన్ పెట్టాలన్నారు డాక్టర్లు. లేదు, నేను వెళ్ళి మళ్ళీ మండే వస్తానని చెప్పి అతను పెయిన్ కిల్లర్స్ మిగతా ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేసాడు. మెడకు ఒక పట్టి వేసుకొని బయట కనిపిస్తున్నాడు, బెల్ట్ వేసుకొని. సో అయితే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడలేదు. యాక్చువల్గా మౌనికారెడ్డి మీద కూడా మోహన్ బాబు అటాక్ చేస్తాడని కూడా బిగినింగ్ లో వార్తలు వచ్చాయి, కానీ వాళ్ళిద్దరు ఏమీ నోరు తెరవలేదు. మౌనికారెడ్డికి ఏం గాయాలైనట్టుగా కానీ ఏమీ లేదు. ఏదన్నా ఘర్షణ జరుగుండొచ్చు. సో ఈ క్రమంలో అంటే వాళ్ళు లేదు, ఏమీ జరగలేదన్నారు, కానీ మనోజ్ దెబ్బలతో వచ్చాడంటే అందరికి అర్థమైపోయింది ఖచ్చితంగా కొట్టినట్టే ఉన్నారని. అయితే మోహన్ బాబు స్వయంగా కొట్టలేదు, అక్కడ ఒక అబ్బాయి దగ్గర కొట్టించాడు అనేది ఒక వార్త. అంటే శ్రీ విద్యా నికేతన్కి సంబంధించిన ఒక అతని దగ్గర మోహన్ బాబు కొట్టించాడు. ఇది ప్లాన్ గానే మోహన్ బాబు చేశాడు. సెటిల్మెంట్ కానీ ఇంటికి పిలిచి కొట్టించారు అనేది కూడా ఒక వార్త అవుతుంది. ఇదంతా కూడా అన్కన్ఫర్మ్డ్, ఎవరు వాళ్ళే చెప్తే తప్ప మనకి కన్ఫామ్ అనేది తెలియదు. ఇవంతా ఊహాగానాలే. అయితే ఇప్పుడు ఇది జరిగిన కాసేపటికే మోహన్ బాబు ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఇంగ్లీష్లో ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి, కోరికలే గుర్రాలైతే అని 1979 సినిమా, అది దాసరి నారాయణరావు డైరెక్షన్లో మోహన్ బాబు, మురళీమోహన్, తర్వాత చంద్రమోహన్, ప్రభ, పటాపట్ జయలక్ష్మి వీళ్ళతో కాంబినేషన్లో ఒక కుటుంబ కథ చిత్రం అది. ఆ సినిమాలో ఒక ఫార్స్ సీన్ ఉంటుంది, అంటే యముడుతో ఒక కామెడీ సీన్ ఉంటుంది. యముడు దున్నపోతు మీద కూర్చుని, అది మోహన్ బాబు ఫస్ట్ యముడిగా వేసిన సినిమాల్లో ఫస్ట్ యముడిగా వేసిన సీన్. ఆ తర్వాత మోహన్ బాబు పాపులర్ అయ్యాడు యముడిగా, యమదొంగ ఇలాంటి సినిమాల్లో. సో ఆ సీన్ని వీడియో షేర్ చేసి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ సినిమా అని పెట్టాడు. నిజానికి ఆయన సినిమాలలో అదేం గొప్ప సినిమా కూడా కాదు, అది వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ తప్ప అదేమి ఇది కాదు. రెండోది, ఆ సీన్లో ఏముందంటే యముడు ఒక దున్నపోతు మీద కూర్చోవడం, అదంతా కూడా కామెడీగా ఉంది. ఫైనల్గా తేలు ఒకటి వచ్చి చనిపోయినట్టుగా యాక్ట్ చేస్తున్న ఒక అతన్ని కొట్టడానికి వెళ్తే అది రసాబాస్ అయిపోయింది. ఈ లోపల ఈ దున్నపోతు కూడా పారిపోవడం, ఇది గందరగోళం అయింది. డైలాగులు మర్చిపోతారు వీళ్ళు, ఇట్లాంటి ఒక కామెడీ సీన్ అది. ఈ కామెడీ సీన్ని ఎందుకు మోహన్ బాబు ఇప్పుడే ట్వీట్ చేశాడు? ఆయన మామూలుగా అయితే ట్వీట్లు చాలా తక్కువ చేస్తుంటాడు, పైగా కోరికలే గుర్రాలైతే టైటిల్. సో దీన్ని బట్టి ఊహాగానాలు మొదలైనవి. అంటే మా వాడికి కోరికలే గుర్రాలైనాయనా, అంటే వీడు లేనిపోని కోరికలు కోరుకుంటున్నాడు మనోజ్ అని చెప్పడానిక, లేదు మనోజ్ పట్ల ఎవడి పట్లైనా నేను యముడిలా అంటానని చెప్పడానిక, లేదు ఇదంతా కూడా ఒక ఫార్సు, ఒక కామెడీ డ్రామా తప్ప దీంట్లో ఏమీ లేదు, మీరెందుకు సీరియస్గా తీసుకుంటారు, ఇది ఒక కామెడీ అని చెప్పడానిక అనేది బయటకు వస్తుంది.
కానీ ఎక్కువ మంది చెప్తున్నది ఏమంటే ఇది కోరికలే గుర్రాలైతే అనే టైటిల్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ టైటిల్ ఎందుకంటే మావాడి కోరికలే గుర్రాలైనాయని. ఆ సినిమాలో కూడా అమ్మాయి క్యారెక్టరు, ఆ అమ్మాయి ఏంటంటే పెద్ద కారున్న ఇంపాలా కారున్న వాళ్ళని, పెద్ద కలెక్టర్ని అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంటది మామూలు కాలేజ్ అమ్మ. కానీ చివరికి ఒక మోసగాడిని పెళ్లి చేసుకోవడం ఇలాంటి ఇవి ఉంటాయి అన్నమాట ఆ సినిమా కాన్సెప్ట్. సో అలాగా ఈమె కూడా అలాగా పెద్దవాళ్ళని ఇతను కూడా ఆస్తులు లేని కోరికలు, కోరుకోకూడని కోరికలు ఇతను కోరుకుంటున్నాడా అన్న యాంగిల్లో ఆయన ఏమన్నా చేశాడా అనేది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం నాగబాబు కావచ్చు ఇలాగ చాలా సినిమా వాళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్గా చెప్తుంటారు విషయాల్ని, డైరెక్ట్గా చెప్పకుండా. అలాగా మోహన్ బాబు కూడా దాన్ని షేర్ చేశాడా? ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక నీట్గా టైప్ చేసి కింద దీన్ని షేర్ చేశాడు. నేను ఇట్లా మురళీమోహన్, చంద్రమోహన్ వీళ్ళతో చేయడం, నా గురువు దాసరి గారితో, ప్రొడ్యూసర్ జగదీష్ చంద్రప్రకాష్, ఇవన్నీ ఏదో చెప్పాడు. సో కానీ ఇప్పుడు సడన్ గా ఆ టైటిల్తో అలా ట్వీట్ ఎందుకు చేశాడు అంటే వీడికి ఎక్కువ కోరికలు అయినాయి కాబట్టి నేను వీడిని కొట్టాను అని చెప్పడానికి ఇండైరెక్ట్గా చేశాడా అనేది తెలియట్లేదు. ఏదేమైనా ఆస్తుల పంపకాల వల్లే గొడవ వచ్చిందని చెప్తున్నారు. ఒకటి ఏంటంటే ఆస్తుల పంపకంలో శ్రీ విద్యానికేతన్కి సంబంధించిన, అది ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ కూడా అయింది, దానికి సంబంధించిన ఆస్తులు అది తిరుపతి నుంచి బాకరాపేట వెళ్ళే రూట్లో రంగంపేట దగ్గర వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అక్కడ దాని నుంచే వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంటుంది, ఆదాయం వస్తుంది. దాన్నేమో విష్ణుని చూసుకోమని కొద్ది రోజుల ముందు చెప్పాడు, విష్ణు చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఆస్తుల పంపకం కూడా అయిపోయింది. ఆస్తుల పంపకంలో ఈ విద్యానికేతన అతనికి ఇచ్చేశాడు. జూబ్లీ హిల్స్ లో ఉండే ఇల్లుని మంచు లక్ష్మికి ఇచ్చాడు. తనేమో శంషాబాద్ దగ్గర జల్పల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. సో ఇతనికి ఇచ్చిన ఆస్తులు పెద్దగా ఆదాయం లేని ఆస్తులు, ఖర్చులు తప్ప ఆదాయం ఏం లేదు. సో మంచి ఆస్తులంతా అతనికి ఇచ్చేసావు అనే గ్రడ్జి మనోజ్కు ఉంది. రెండవది కెరీర్ పరంగా మనోజ్ కెరీర్ ఏ రకంగా ముందుకెళ్ళట్లేదు. దాదాపు 7 ఏళ్లుగా అతనికి స్క్రీన్ మీద కనిపించట్లేదు. ప్రొడ్యూసర్ చేయడానికి కూడా మోహన్ బాబు ఒప్పుకోవట్లేదు, బయట వాళ్ళు కూడా రావట్లేదు. కానీ విష్ణుకు మాత్రం మోసగాళ్ళు కానీ జెన్నీ కానీ వరుసగా ఫ్లాపులైనా కూడా మళ్ళీ 150 కోట్లు పెట్టి కన్నపదీస్తున్నాడు. అంటే తన కెరీర్కి మాత్రం మోహన్ బాబు డబ్బులు పెడుతున్నాడు, నాకేమీ హెల్ప్ చేయట్లేదు అనేది ఉంది. మూడవది పెళ్లి చేసుకోవడం, మౌనికారెడ్డిని పెళ్లి చేసుకోవడం కూడా వాళ్ళ ఇంట్లో గొడవలకి కారణమైంది. ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ డైవర్సీ, ఒక భైరవ రెడ్డి అని ఒక బాబు ఉన్నాడు. అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది వాళ్ళకి ఇష్టం లేదనేది కూడా ఒకటి చెప్తున్నారు. రెండోది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కూడా, అఫ్ కోర్స్ విష్ణుది కూడా అదే అనుకో. కానీ విష్ణు విషయంలో కూడా అప్పుడు మోహన్ బాబు హర్ట్ అయ్యాడు. దాని తర్వాత విష్ణు కన్విన్స్ చేయడం అవన్నీ ఏదో జరిగాయి. సో ఇలాగా అంతకుముందు లక్ష్మి విషయంలో కూడా జరిగింది. అంటే పిల్లల విషయంలో ముందు నుంచి కూడా మోహన్ బాబుకి ఈ ప్రాబ్లం ఉంది. ఆయన బయట చెప్పేదేమో నా పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచానని చెప్తుంటాడు. కానీ ఆయన మామూలుగా జనరేషన్ గ్యాప్ ఎప్పుడూ ఉంటుంది, ప్రతి ఫ్యామిలీలో జనరేషన్ గ్యాప్ ఉంటుంది. మోహన్ బాబు లాంటి డబ్బులు సంపాదించి ప్లస్ హై డిసిప్లిన్ ఉన్న ఫాదర్కి ఒక్కోసారి పిల్లలు ఇలాగే ఉంటారు. కానీ ఆస్తుల విషయంలో మాత్రమే గొడవ వచ్చింది. మంచిగా పిలిచి అతని మీద దాడి చేయించాడని చెప్తున్నారు. ఈ రోజు విష్ణు దుబాయ్ నుంచి దిగుతున్నాడు. దుబాయ్ నుంచి దిక్కముందే మంచు మనోజ్ హోమ్లో ఉండే సీసీటీవీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ అంతా కూడా పట్టుకుపోయారని చెప్తున్నారు. ఈ గొడవ మరింత పెరుగుతుందా? మనోజ్ హాస్పిటల్కి వెళ్ళడం వెనక ఒక స్ట్రాటజీ ఉందా? మెడికల్ లీగల్ కేసు పెట్టడానికే మనోజ్ హాస్పిటల్కి వెళ్ళి క్లియర్గా సర్టిఫై చేసుకొని తనకి దెబ్బలు తగలడం కరెక్టే అని చెప్పి, ఈ దెబ్బలు కొట్టడం వల్లే తగిలాయని చెప్పి కేసు పెట్టడానికి వెళ్ళాడు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఏమైనా ఇది మ్యాక్సిమం నాకు తెలిసి వాళ్ళ కుటుంబం మధ్యలోనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు జరగచ్చు. అలా కుదరినప్పుడు మాత్రం మనోజ్లో కొంత రెబల్ నేచర్ ముందు నుంచి కూడా మనకు కనబడుతుంది. మనోజ్ అయితే ఊరుకునే పరిస్థితి కనబడట్లేదు. తనకు కూడా ఒక భూమా ఫ్యామిలీ అండ ఉంది.